నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విశాఖలో స్థానిక ఎన్నికలకి కూటమి దూరంగా ఉండబోతోంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న కూటమి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మీరేమంటారు సార్? యాక్చువల్గా స్థానిక సంస్థల ఎన్నిక కాదమ్మా, స్థానిక సంస్థలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కూటమి దూరంగా ఉంటారనుకుంది. అంటే సడన్ గా ఎందుకో బాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారంట. దానికి కూటమిలో మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే ఇక్కడ అందరికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ఏకఛత్రాధిపత్యంగా వెలిగిన బొత్స గారు ఈసారి పోటీలో వెలుగుంటున్నారు. ఆయన్ని ఓడించే ప్రక్రియలో భాగంగానే కూటమి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, కూటమి నిలబెడుతుంది, సరైన అభ్యర్థి ఉంటారు. మరోవైపు ఎమ్మెల్సీ మండలిలో కూడా, శాసన మండలిలో కూడా వైసీపీకి మంచి బలం ఉన్న నేపథ్యంలో ఎట్లాగైనా మనం బలాన్ని తగ్గించాలి, అంటే వీళ్ళ బలం పెంచుకోవాలి కదా. అలాంటి ఉద్దేశంలో ఉన్న కూటమి ఇట్లా బాబు గారు ఈ నిర్ణయానికి కారణం ఏంటి, చాలా హుందాగా వ్యవహరిద్దామన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేబీ కూటమి ఈసారి ఎమ్మెల్సీ దీనికి కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కైవసం చేసుకుంటుందనే ఉద్దేశంతో ఏమో ఆల్రెడీ విశాఖలో ఉన్న ఒక 5-6 కార్పొరేటర్లు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన కండువా కప్పుకొని మరీ అందులోకి వెళ్ళారు వైసీపీ నుంచి. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే లాస్ట్ మినిట్లో డ్రాప్ అనడం వెనక చంద్రబాబు నాయుడు గారి యొక్క బలమైన వ్యూహం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు ఉండే ఉంటుందని అనుకుంటున్నానంటే, తెలంగాణ ఎన్నికల్లో కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు సరిగ్గా ఆగస్టులోను సెప్టెంబర్లోను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. సో తెలంగాణకి తెలుగుదేశం హెడ్గా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళి బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, బాబు గారు తెలంగాణలో టీడీపీ తరఫున పోటీ చేయట్లేదు, మనం టీడీపీ పోటీ చేయట్లేదని చెప్పారు. దాని ఇంపాక్ట్ ఎలా చూపించింది? సో కేవలం కాంగ్రెస్కి మద్దతుగా ఉండడం కోసమే, కాంగ్రెస్ సపోర్ట్గా ఉండడం కోసమే బాబు గారు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. దానివల్లే కాంగ్రెస్ అనూహ్యంగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. 3వ స్థానంలో ఉంటున్న కాంగ్రెస్ బీజేపీని, బీఆర్ఎస్ని కొట్టేసి ఫస్ట్ స్థానంలోకి వెళ్ళి, మొదటి స్థానంలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని స్థాపించింది అనే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తున్నారు. అక్కడ పోటీ చేయట్లేదంటే ఏంటి? వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేల్చదలుచుకోలేదు. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీలో ఉండే నాయకులే కాబట్టి ఆయనకి సపోర్ట్గా ఉండాలి. మరోవైపు బీఆర్ఎస్ను కూడా 3వసారి గవర్నమెంట్ రాకుండా ఉండాలి అంటే పోటీ చేయకపోవడమే కరెక్టు అనే అభిప్రాయానికి వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకే పోటీ చేయలేదేమో. ఇదైతే చాలా గాసిప్స్ వచ్చాయిగా. చంద్రబాబు నాయుడు గారిని కేవలం కాంగ్రెస్ని గెలిపించడం కోసమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చెయ్యలేదు. మరోవైపు షర్మిలా గారు కూడా కాంగ్రెస్లో విలీనం చేసేయాలనుకున్నారు. కాంగ్రెస్కి మద్దతుగా, సపోర్ట్గా కూడా మాట్లాడారు. అంటే ఎంతో కొంత పర్సంటేజ్, ఇంత ఓటింగ్ వచ్చేస్తుందని అనట్లేదు, మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందిగా. సో ఇప్పుడు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీకి సంబంధించి గండి బాబ్జీ గారు ఉన్నారు, తర్వాత ఆయన ఎవరు చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నారు, వీళ్ళకి 2-3 ఉన్నారు. బీజేపీ తరఫున కూడా ఉన్నారు, జనసేన తరఫున. వీళ్ళు ఎవరికైనా నామినేటెడ్ పోస్ట్ కింద ఎమ్మెల్సీగా ఏదో చేయొచ్చు కదా. నామినేటెడ్ పోస్టులకు ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సరే, ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి కూటమిలో అందరికీ అడ్జస్ట్ చేయడం, సర్దుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి చేయొచ్చు కదా అని అంటే, ఎందుకు ఈ విధంగా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? అంటే బొత్స గారిని ఖచ్చితంగా గెలిపించాలని డిసైడ్ అయ్యారా? ఎందుకు డిసైడ్ అయ్యారు? మరోవైపు బొత్స గారు కూడా ఎప్పుడూ లేదు, ఇప్పుడుసారి పదవి కూడా ఎమ్మెల్యేగా కూడా లేకపోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఆయనకు అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు. బట్ ఉత్తరాంధ్రలో ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు బొత్స గారు, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, చాలా పదవులు చేశాడు ఆయన. అయితే ఇటువంటి వ్యక్తికి గెలిపించే ప్రార్థన చేస్తున్నారంటే బాబు గారు సరైన వ్యూహం ఉంటుందని నా అభిప్రాయం. అయితే బొత్స గారు కూడా అటు టీడీపీలోకి కానీ జనసేనలోకి వెళ్ళలేరు. ఎందుకంటే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి మీద దారుణ విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అంతగా చేయకపోయినా ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా ఎడమొహం పెడమొహంలాగా ఉన్న వ్యక్తుల్లో ఇప్పుడు ఈయన మహా అయితే బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టు కూడా ఉత్తరాంధ్రలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలా కాని పక్షంలో
రాజకీయాలకి శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రుత్వము లేదు అనుకుంటే కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా విమర్శించిన వాళ్ళు బొత్స గారు కూడా ఒకరు. బట్ అదే బొత్స గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారుగా, మంత్రిగా పదవి అభివరించారుగా. మిగతా మంత్రులందరికీ 2 సంవత్సరాలు ఉంటే బొత్స గారికి ఆశాంతం 5 ఏళ్ళు కూడా మంత్రిగానే ఉంచారుగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు, ఏదైనా సాధ్యమేగా. ఏమో మరలా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత అప్పుడు ఆ రాజీనామా చేసి కూటమిలో చేరుతారేమో, ఎవరికి తెలుసు. ఆల్రెడీ పద్మనాభం రెడ్డిగా మార్చుకొని ఆయన చాలా అభాస్ పాలయ్యారు. అలాంటిది మళ్ళీ ఈయన కూడా ఇటువంటి ఇబ్బందులకు పరిస్థితులు రాకుండా సేఫ్ జోన్లో ఉందామని ఈయన ఎమ్మెల్సీగా అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇటువైపు కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా, లేదంటే గ్రౌండ్ లెవెల్లో సమీకరణాలు ఏమైనా మారబోతున్నాయా? ఇక్కడ వదిలేస్తే జస్ట్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అసలైన ముందుకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సరే ఇదిలా విడిచిపెట్టేస్తే అప్పుడు దానికి మనకు సరిగ్గా దారి దొరుకుతుంది, గ్రిప్ వస్తుంది అనుకోని ఇలా చేశారేమో. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మీద పట్టు సాధించొచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వీటిపైన వ్యూహరచన చేశారేమో, చెప్పలేము. ఇప్పుడు ఆ తెలంగాణ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఏది జరిగిన సాధ్యం, ఎందుకంటే ఈయన చాలా మేధావండి చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది ఈయన ఇది అది ఇది విమర్శిస్తారు కానీ ఆయన ఎవ్వరికి దొరకడు, అంతు చెక్కడు. ఒక తప్పు చెయ్యడు. ఒకవేళ ఒక సంతకం పెట్టాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాడంట ఆయన. దీనివల్ల ప్రజలకు మేలుందా, పార్టీకి ఏమైనా పార్టీ ప్రతిష్టకి దెబ్బతింటుందా, వ్యక్తిగతంగా మనకి ఏమైనా ఇబ్బందులు అవుతాయా, ఇన్ని కోణాలు ఆలోచించే సైన్ చేస్తుంటాయి. మరి ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. అందుకే కదా ఆయన మీద 100 కేసులు వేసినా దొరకడు ఆయన. గ్రేట్ ఎకనామిస్ట్ ఆయన. సో అట్లా ఏవో యోగ రచనలు ఉండుండొచ్చు, ఖచ్చితంగా అయితే ఉంటాయి. అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన వ్యక్తి కాదు ఆయన. బట్ వీళ్ళు ఏంటంటే అరే కూటమి నుంచి ఎవరు పోటీ చేయట్లేదు, సంకలు గుద్దేసుకొని మావాడే గెలిచేస్తాడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మావాడే నెగ్గేస్తాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఏదో పరిణామం, దీనికి ఏదో లింక్ ఉండుంటుంది, డ్యామ్ షూర్, నేనైతే చెప్తున్నాను. చూడండి, కాకపోతే మనకి అయిన తర్వాత తెలిస్తే ఓకే అక్కడ తెలంగాణలో ఇలా చేశారు, ఆంధ్రాలో ఇలా చేశారు, ఇలా అందుకే ఇక్కడ ఇలా అయ్యింది అని తర్వాత మాట్లాడుకుంటుంది. అంతవరకు వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.